గత సంవత్సరం ప్రధాని పదవిని కోల్పోయి బంగ్లాదేశ్ వీడిన షేక్ హసీనా భారత్లో తలదాచుకుంటున్న విషయం మనకు తెలిసిందే. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు 6 నెలలు జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్ ICT ఆమెను దోషిగా తేల్చింది. ఇదే కేసులో అవామీ లీగ్ విద్యార్థి నేత షకీల్ అఖండ్ బుల్బుల్కు 2 నెలల శిక్ష విధించింది. జస్టిస్ మహమ్మద్ గోలం మోర్తాజా మొహంజదార్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. భారత్లో తలదాచుకుంటున్న సమయంలో షకీల్తో హసీనా ఫోన్ సంభాషణ లీక్ అవడంతో ICT విచారణ చేపట్టింది. దీని ప్రకారం నాకు వ్యతిరేకంగా 227 కేసులు నమోదయ్యాయి. అంటే 227 మందిని అంతం చేసే హక్కు నాకు ఉంది అని హసీనా అన్నట్లు ఆ ఆడియోలో ఉంది. దీనిపై విచారణ జరిపిన ICT ఆమె వ్యాఖ్యలు సాక్షుల్లో భయాన్ని సృష్టించిందని తాము నమ్ముతున్నామని పేర్కొంటూ ఈ తీర్పుని వెలువరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5 దేశాల పర్యటన కోసం ఢిల్లీ నుంచి బయలుదేరారు. తొలుత ఘనా రాజధాని ఆక్రా చేరుకున్న భారత ప్రధానికి అరుదైన స్వాగతం లభించింది. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామా స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీని ఆత్మీయంగా స్వాగతించడం విశేషం. గత 3 దశాబ్దాల్లో భారత ప్రధాని ఒకరు ఘనాను సందర్శించడం ఇదే ప్రథమం. ప్రధాని మోదీ ఇక్కడి నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగోకు వెళ్తారు. ఆ తర్వాత అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లోనూ పర్యటించనున్నారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, పెట్టుబడులకు ఆహ్వానం పలకడం, వాణిజ్యం పెంపు వంటి అంశాలపై దృష్టి సారిస్తూ మోదీ పర్యటన సాగనుంది. ఘనా, నమీబియా దేశాల పార్లమెంట్లలో మోదీ ప్రసంగించనున్నారు. తమ దేశంలో చేపట్టే అణు కార్యక్రమాలను తనిఖీలు చేయకుండా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ద్వారాలను ఇరాన్ మూసివేసింది. ఆ సంస్థకు ఇక సహకరించకూడదని పార్లమెంట్ చేసిన బిల్లుకు ఇరాన్ దేశాధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ఆమోదముద్ర వేశారు. తమ అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా వియన్నాకు చెందిన IAEA చాలా కాలంగా ఇరాన్ అణు కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. తదుపరి దలైలామా ఎవరన్న ఊహాగానాలకు టిబెట్ ఆధ్యాత్మిక గురువు లామా బెంజిన్ గ్యాట్జో 14వ దలైలామా తెరదించారు. తన మరణానంతరం దలైలామా వారసత్వం కొనసాగుతుందని ప్రకటించారు. భవిష్యత్ గురువును పునర్జన్మ పొందిన బాలుడిని గార్డెన్ పోడ్రాంగ్ ట్రస్ట్ మాత్రమే గుర్తిస్తుందని, మరెవరికి ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం లేదని పరోక్షంగా చైనాకు తేల్చి చెప్పారు. మరో 3 రోజుల్లో ఆయన 90వ ఏట అడుగు పెడుతున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల సుగ్లాగ్ కాంగ్ ఆలయంలో జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తనకు ఖచ్చితంగా వారసుడు ఉంటాడని దలైలామా ఓ వీడియో సందేశంలో టిబెటన్లకు హామీ ఇచ్చారు. 1950లో టిబెట్ను చైనా ఆక్రమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి భారత్లోని ధర్మశాలలో దలైలామా ఆశ్రయం పొందుతున్నారు. టిబెట్ను గుప్పిట పెట్టుకోవడానికి తమ చెప్పు చేతుల్లో ఉండే దలైలామాను వారసుడిగా ఎంపిక చేయాలని బీజింగ్ ఎప్పటి నుంచో ఉబలాట పడుతుంది. చైనా ఎత్తుగడలను గమనించిన దలైలామా వారసుడిగా ఎంపిక చేసే ప్రక్రియ తమదేనని తేల్చి చెప్పారు. దీనిపై స్పందించిన చైనా దలైలామా వారసత్వ ప్రణాళికను తిరస్కరించింది. తర్వాత దలైలామా చైనా ప్రభుత్వ ఆమోదం ద్వారానే గుర్తిస్తామని చైనా వెల్లడించింది.